రిలయన్స్ మరో సంచలనానికి సిద్ధమైంది. ప్రజలకు కేవలం 1000 రూపాయలకి జన్యు పరీక్షలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ తరహా పరీక్షల ధర సగటున 10,000 రూపాయల వరకు ఉంది. రిలయన్స్ ఈ ధరను దాదాపు 10 రెట్లు తగ్గించాలని నిర్ణయించింది. రక్తం, లాలాజలం లేదా శరీర కణజాల నమూనాల ఆధారంగా నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఒక వ్యక్తికి ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉందో చెప్పవచ్చు. క్యాన్సర్ లాంటి సమస్యలకు ఎంత ప్రమాదం ఉందో ముందుగానే తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు చాలా ఖరీదు కారణంగా ఈ పరీక్షలు కొద్ది మందే చేయించుకునేవారు. ఇక ధరలు తగ్గితే కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకోగలుగుతారు. ముంబైలో ఇప్పటికే రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న ముఖేష్ అంబానీకి వైద్య రంగం కొత్తేమీ కాదు. ఇప్పుడు జన్యు పరీక్షల రంగంలోకి అడుగు పెట్టడం ద్వారా భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పుకు రిలయన్స్ నాంది పలుకుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రిలయన్స్ వైద్య రంగంలో ఎలాంటి విప్లవాలు సృష్టిస్తుందో ముందు చూడాలి.